అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాన్ ఇదమబ్రవీత్. అక్కడ ఉన్నటువంటి ఆ వానరులందరికీ, వానరుల యొక్క పెద్దలకి ఇంత పెరిగిన వారు నమస్కారం చేశారు. ఇది ఆయన వినయం. ఒక్క నమస్కారం చేసి అక్కడ ఉన్న పెద్దలందరికీ తను చెప్తున్నారు. అరుజత్ పర్వతాగ్రాణి హుతాశన సఖోనిల బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశగోచర తస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుతస్యౌరస పుత్రః ప్లవనే నాస్తి మత్సమః ఉత్సహేయం హి విస్తీర్ణం ఆలిఖంతమివాంబరం మేరుం గిరిమసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రమున్నేన సాగరేణాహముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీ హ్రదం మమోరుజంఘవేగేన భవిష్యతి సముద్ధితః సముద్ధిత మహాగ్రాహః సముద్రో వరుణాలయః పన్నగాశన ఆకాశే పతంతం పక్షిసేవిత వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమితమాదిత్యం అభిగంతుం సముత్సహే తతో భూమిం అసంస్పృశ్య పునరాగంతుముత్సహే ప్రవేగేనైవ మహత భీమేన ప్లవగర్షభాః పర్వతాంశ్చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమాః హరిష్యాం యూరువేగేన ప్లవమానో మహార్ణవం లతానాం వివిధం పుష్పం పాదపానాం చ సర్వశః అనుయాస్యంతి మామద్య ప్లవమానం విహాయస భవిష్యతి హిమే పంథాః స్వాతేః పంథా ఇవాంబరే అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమాః. ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ వానరులందరి వంక చూసి, నేను నా యొక్క బలం ఎటువంటిదో మీకందరికీ చెప్తున్నాను వినండి. ఇది గొప్పకి చెప్తున్నది కాదు. నా బలం ఎటువంటిదో, నా తేజస్సు ఎటువంటిదో మీరు తెలుసుకుంటే మీకు నేను సీతమ్మ తల్లి దర్శనం చేసి వస్తాను. మీ ప్రాణముల గురించి మీకు భయం లేదన్న విషయం తెలుస్తుంది. నేను ఈ పర్వతముల యొక్క శిఖరములన్నిటినీ కూడా నా వక్షస్థలంతో కొట్టి చూర్ణం చేసేయగలను. అపారమైనటువంటి తేజస్సుతో ఆకాశాన్ని చుంబిస్తోందా అన్నట్టుగా పెరిగినటువంటి మేరు పర్వతానికి ఆగకుండా అపార వేగంతో కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చెయ్యగలను. ఆకాశంలో అపారమైన వేగంతో వచ్చినటువంటి వైనుతేయుడైన గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పాములను అపహరించి తీసుకుని వెళ్ళిపోతుండగా ఆ గరుత్మంతుడికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. నేను ఈ సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతున్నప్పుడు నా తొడల వేగం చేత ఈ సముద్రంలో ఉన్న జలరాశి చాప చుట్టినట్టు పైకి లేచిపోతే సముద్రం లోపల ఉండేటటువంటి జలచరములన్నీ మీ కంటికి కనపడతాయి. అంత వేగంతో ఈ సముద్రాన్ని చాప చుట్టగలను. ఈ భూమండలం మీద నదులన్నిటినీ సముద్రంలో కలిపి, సముద్ర జలాల్ని నదీ జలాల్ని కలిపి తీసుకొచ్చి భూమి మీద పోసి ఈ భూమిని సముద్రంలో కలిపేయగలను. ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాల మీదకెక్కి నేను ఆనంద తాండవం చేసి వాటిని పిండి ముద్దలుగా చేసి భూమితో సమానంగా చూర్ణం చేసేయగలను. నేను ఈ సముద్రం మీద ఎగురుతున్నప్పుడు సముద్రాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చేయగలను. సూర్యోదయం అవుతుండగా సూర్యుడితో పాటుగా బయలుదేరి సూర్యుడి కన్నా వేగంగా పశ్చిమాద్రికి చేరుకుని కిందకి దిగి భూమి మీద కాలు పెట్టకుండా మళ్లీ వెనక్కి వేగంగా వచ్చి సూర్యుడు ఆకాశ మధ్యంలోకి వచ్చేటప్పటికి సూర్యుడిని కలిసి మళ్లీ సూర్యుడు పశ్చిమాద్రికి వెళ్లే లోపల తిరిగి తూర్పు దిక్కున కిందకి దిగగలను. అంతటి వేగం ఉన్నవాణ్ణి. వాయుదేవుడు ఎంత వేగం ఉన్నవాడో, గరుత్మంతుడు ఎంత వేగం ఉన్నవాడో వారితో సమానమైనటువంటి వేగము, లాఘవము, గమనశక్తి, దూకగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాణ్ణి. నేను ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ పర్వతాల మీద పెరిగినటువంటి కూకటి వేళ్లతో ఉన్నటువంటి చెట్లని పెకల్చిన తొడల వేగానికి నాతో పాటు సముద్రం మీదుగా తీసుకుని పోయి విడిచిపెట్టగలను. నాతో పాటు తీగలు, లతలు, పువ్వులు, చెట్లు ఎగిరి వచ్చేస్తాయి. ఏకకాలమునందు కొన్ని వేల మందిని మర్దించగలను. నేను అదృశ్యమై పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమన శక్తిని చూడగలవు. నేను ఇది గొప్పకి చెప్పడం కాదు, నేను వెడుతుండగా సమస్త భూతములు చూస్తాయి నా యొక్క గమనాన్ని. నా గమన శక్తి అలా ఉంటుంది. ఇంతమంది చూస్తుండగా ఎగురుతాను. నేను ప్రయాణం చేస్తుంటే ఆకాశాన్ని నేను తాగేస్తున్నానా అన్నట్టు ఉంటుంది. అలా బయలుదేరి వెడతాను.
ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ కన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను. ముల్లోకములను ఆక్రమించడానికి విజృంభించినటువంటి శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారం పొందితే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో నేను ఎగరగలను. నా యొక్క త్వరల వేగంతో సముద్రంలో ఉన్నటువంటి నీటినన్నింటినీ భూమి మీదకి తేగలను. నదుల మీద ఎగిరి నదుల మీద ఉన్నటువంటి నీటిని భూమి మీదకి తెచ్చి ఏకకాలంలో సముద్రాల్ని నదుల్ని ఎండింప చేస్తాను. అంతటి పరాక్రమం, అంతటి బుద్ధి, అంతటి తేజస్సు, అంతటి లాఘవం నా యందు ఉన్నాయి. నేను వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం తప్పకుండా చేస్తాను. చేసి మళ్ళీ 100 యోజనములు తిరిగొచ్చి మీ అందరికీ శుభవార్త చెప్తాను. మీ అందరూ ఆనందించండి. మీ ప్రాణాలకి భయం లేదు. సీతమ్మ తల్లి దర్శనాన్ని నేను పొందడం సర్వఖాయం. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అన్నారు. ఒక్కసారి ఆ పెరిగిపోతున్న హనుమ వంక చూశారు. ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నేను పైకి ఎగరడానికి భూమిని నా పాదములతో దట్టించి పైకి లేస్తే ఏమి పరాక్రమశాలి, ఇంతకాలం మనతో ఏమి చేతకాని వాళ్లే ఉన్నాడు అని ఆ వానరులందరూ అంటున్నారు. వీరా కేసరిణ పుత్ర హనుమన్ మారుతాత్మజ జ్ఞాతీనాం విపుల శోక తయా తాత వినాశిత తవ కళ్యాణ రుచయ కపిముఖ్యా సమాగతా మంగళం కార్య సిద్ధ్యర్థం కరిష్యంతి సమాహితా. రామాలయంలో నీరాజనం ఇమ్మనండి. ఋషీణాం చ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాం చ ప్రసాదేన ప్లవస్యత్వం మహార్ణవం. హనుమకి కూడా కాస్త విశేషంగా ఇమ్మనండి, కర్పూరం ఎక్కువ వేసి ఇమ్మనండి. కాబట్టి ఓ వీరా కేసరిపుత్ర, నీ యొక్క ఆ ప్రయత్నాన్ని చూస్తే మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. నీకు కళ్యాణము ఘటించుగాక, మంగళము జరుగుగాక. నీవు సీతాదర్శనము చేసి వచ్చి వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలను నిలబెట్టదవుగాక. రామకార్యమునందు మనము సార్థక్యము పొందడముగాక. కాబట్టి ఋషుల యొక్క అనుగ్రహంతో, పెద్దల యొక్క అనుగ్రహంతో ఏ ప్రతిబంధకం లేకుండా ఆకాశ మార్గంలో నీ ప్రయాణం జరిగి నువ్వు లంకాపట్టణం చేరి సీతమ్మ తల్లిని చూసెదవుగాక అంటుండగా స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఒక్కసారి అట్నుంచి ఇటు తిరిగి జూలు విదిలిస్తే ఆయన యొక్క కదలికలకి, ఆయన యొక్క నడకకి పర్వతాల యొక్క శిఖరాలు కదిలిపోతే విద్యాధరులందరూ లేచి విడిపోయారట. ఋషులందరూ ఒక్కసారి కదిలిపోయారట. సింహాలు, పెద్ద పులులు, మృగాలు అన్నీ కూడా లేచి భీతితో పరిగెత్తేట. కలుగులలో ఉన్నటువంటి పావులు ఆయన పాద తాకిడికి కలుగులు మూసుకుపోతే అకస్మాత్తుగా కలుగులు మూసుకుపోతున్నాయని ఆ పావులు గభాలన బయటికి వచ్చేటప్పటికి సగంలో నొక్కేస్తే పర్వతం మీద పతాకాలు నిలబడ్డాయా అన్నట్టుగా విషాన్ని కక్కుతూ ఇలా నిలువుగా నిలబడ్డాయట పావులు. అటువంటి స్థితిలో ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడినటువంటి స్వామి హనుమ సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఆయన ఇంకా శరీరంతో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఉన్నారు, కానీ ఎప్పుడెప్పుడు లంకా పట్టణానికి వెళతానా అన్న మానసికమైన ఉత్సాహము చేత ఆయన 100 యోజనములు దాటి మనసా లంకలో ప్రవేశించినారు అని ఆయన మనోజవం, ఆయన మనసుకున్న బలంతో ఆయన ఇంకా శారీరకంగా వెళ్ళాలి, మనసుతో లంక చేరిపోయారు. అంతటి గొప్ప తేజోమూర్తి హనుమ అని హనుమ శాప విమోచనంతో పరమ మంగళప్రదమైన వార్తతో కిష్కింధకాండని పూర్తి చేస్తారు. కిష్కింధకాండ పూర్తి చేసినప్పుడు ఈ శ్లోకాన్ని హనుమ గురించి విన్న వాళ్ళకి ఇదే లభిస్తుంది అని శాస్త్రవాక్కు. ఏది ఆయన పొందారు? సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఒక్కొక్కడికి చూడండి శరీరంలో మంచి బలం ఉంటుంది, కానీ ఒరే ఈ పని చేద్దాం రా అన్నారనుకోండి, అబ్బో చేయగలమండి కాలు జారిపోతే అంటాడు. అంటే మనసు బలహీనం. బలం ఉంటుంది కానీ వాడి బతుకంతా భయంతోనే సరిపోతుంది. ఒక్కొక్కడికి శరీర బలం ఉండదు. నిజానికి ఆయన శరీరంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆయన అసామాన్యమైనటువంటి పనులు చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన మనసుకున్న బలం అటువంటిది. మనోజవం మరుతతుల్య వేగం. ఆ మనసుకి ఆ జవం, ఆ బలం ఉండాలి. ఆ మనోబలం ఎవడు పొందుతాడో వాడు సమస్యలకి పరిష్కారాన్ని సాధించుకోగలడు. కిష్కింధకాండ చివరలో మహర్షి మనసుతో చేరిపోయినటువంటి హనుమ యొక్క వైభవాన్ని కీర్తిస్తూ కిష్కింధకాండని పరిసమాప్తం చేశారు. రేపటి నుంచి
సుందరకాండ ప్రారంభం అవుతుంది. సుందరకాండ అద్భుతమైనటువంటి కాండ, ఉపాసన కాండ. అసలు స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నించుని ఇక అక్కడి నుంచి బయలుదేరడానికి మొదలు పెట్టినటువంటి శ్లోకంలో రావణ అన్న చోట వా బీజాక్షరంతో మొదలు అత్యద్భుతమైనటువంటి కాండ సుందరకాండ. సుందరకాండే రేపు స్వామి బయలుదేరి ఆకాశ మార్గంలో బయలుదేరడాన్ని చూపిస్తారు మహర్షి. రేపటి నుంచి సుందరకాండని సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం కోసం 6:30కి ప్రవచన ప్రారంభమైపోతుంది. అంటే ప్రవచనానికి ముందు చేసేటటువంటి ప్రార్థనా శ్లోకాలు కూడా 6:30కి ముందు అయిపోతాయి. అంటే గురువందనం అవి 6:20కే ప్రారంభింపబడతాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో సుందరకాండ జరిగిన 7 రోజులు ఈశ్వరానుగ్రహంతో 6:31 కూడా కాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సుందరకాండ మహాసముద్రం. అది ఎంత చెప్పుకుంటామో అంతగా మనకి సీతారామ లక్ష్మణ హనుమల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అంత గొప్ప కాండ. కాబట్టి రేపటి నుంచి అందరూ చక్కగా సమయానికి వచ్చి ఒక్క శ్లోకం కూడా విడిచిపెట్టుకోకుండా, అంటే నేను చెప్పానన్న అహంకారంతో చెప్పట్లేదు, చక్కగా మీకు భక్తి కలిగిన వారు కాబట్టి చెప్తున్నాను, సుందరకాండని పరిపూర్ణంగా విని మనందరం ధరిద్దాం. అలా చెప్పగలిగినటువంటి శక్తిని నాకు రామచంద్రమూర్తి కటాక్షించుగాక అని రామచంద్రమూర్తి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, అందున ఈ 7 రోజులు సుందరకాండ జరిగేటప్పుడు చాలా గొప్ప గొప్ప విశేష కార్యక్రమాలు జరుగుతాయి. హనుమ సింధూరము చేత అర్చింపబడతారు, గణపతి సింధూరము చేత అర్చింపబడతారు. రేపటి రోజున చాలా అపురూపమైనటువంటి పూజ. స్వామికి గరికతో, వినాయకుడికి ఎర్రటి పువ్వులతో పూజ చెయ్యమని ఆయన్ని, ఎర్ర పూలతో సింధూరంతో పూజ చెయ్యాలి. ఈ మూడింటితోటి విశేష ద్రవ్యాలతో హనుమకి సహస్రనామార్చన జరుగుతుంది. 108 కొబ్బరికాయలు కొడతారు, 16 కొబ్బరికాయలు నిలబడి కొడతారు. వినాయకుడి దగ్గర కార్యసిద్ధికి ఎప్పుడూ కూడా నిలబడి కొబ్బరికాయ కొట్టండి అని శాస్త్రం. కాబట్టి నిలబడి 16 కాయలు కొడతారు. అది చాలా గొప్పగా ఉంటుంది ఆ పూజ. రేపు మీ అందరూ కూడా చక్కగా ఆ పూజని కూడా చూసి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. రేపు 8 గంటలకి ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను. మనం ప్రతి వాళ్ళకి నోటికొచ్చి ఉండాలి ఒక శ్లోకం ఒకటి. అది రాకుండా అసలు ఎవ్వరు ఉండకూడదు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే చుణియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేస్తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. 16 నామాలతో పిలిచారు వినాయకుడిని. ఎందుకు ఆ 16 నామాలతో పిలవవలసి వచ్చింది, దానికి ఎందుకంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేశారు. నేను ఆ 16 నామాల గురించి మీకు కనీసం అందులో కొన్ని నామాల గురించి అయినా 16 ఒకవేళ నేను పూర్తి చేయలేకపోతే చెప్తే వినాయకుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. వినాయకుని యొక్క అనుగ్రహం లభిస్తే కార్యానికి అడ్డుపడినటువంటి విఘ్నం తొలగిపోతుంది, కార్యహాని జరగదు, సంకల్పాలు నెరవేరుతాయి. కాబట్టి రేపు ఉదయం 8 గంటలకి వినాయక తత్వం మీద ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను. కాబట్టి మీలో అవకాశం ఉన్నవారు చక్కగా 8 గంటలకు వచ్చి ఆ ప్రసంగాన్ని వినండి. ప్రసంగం అయిపోయిన తర్వాత వినాయకుడికి విశేషార్చన ఉంటుంది. చక్కగా ఆ అర్చనలో పాల్గొనండి. మనందరం రోజు రామనామం చెప్తున్నాం, కానీ ఇవాళ ప్రత్యేకించి రామనామాన్ని విడిచిపెట్టవద్దు. ఎందుకంటే కిష్కింధకాండ పూర్తి చేసి స్వామి హనుమకి శాప విమోచనం జరిగి సంతోషంగా ఉన్నారు కనుక రామనామం యొక్క కీర్తన ఎంతో ఆనందదాయకం అవుతుంది. కాబట్టి ఇవాళ నైమిత్తిక తిథి, చాలా గొప్ప తిథి, నృసింహ జయంతి కనుక మీతో నేను ప్రతిపాదన చేసినట్టుగా ఒక్క 11 మార్లు ఇది చెప్పిన తరువాత మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించి ప్రసాదం స్వీకరించి చందన చర్చితుడైనటువంటి స్వామి దర్శనం చేసుకుని తరించి పెడదాం. ఆయన చల్లబడతాడు. ఇవాళ చందనం తగిలితే చల్లబడిన మూర్తిని చూస్తే మన మనసులు చల్లబడతాయి. అంటే మన కోరికలు తీరుతాయి. ఏవి మన కోరికలు తీరితే మంచిదో ఈశ్వరుడు తీరుస్తాడు తప్ప నేను అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలని చూశానండి అవలేదేమని అన్నాడు కదా, తెలిసిందా? దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, గౌరికిది ఉపదేశ నామము, కమల జుడు జపించు నామము,
వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. ఆది మధ్యాంతాది రహితయనాది సిద్ధము రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కబరుచును రామనామము. ద్వేష రాగ లోభ మోహములను త్రించునది శ్రీరామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. సృష్టి స్థితి లయ కారణం బగు సూక్ష్మ రూపము రామనామము. శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. సాంఖ్యమిరిగెడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము. యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధంసము రామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము. మీ అందరి దగ్గర విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకాలు ఉన్నాయి. కానీ ఒకటి గమనించండి, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇన్ని మార్లు పారాయణ చేస్తాను అని సంకల్పం చేస్తే పూర్వోత్తర పీఠికలు చదవాలి తప్పకుండా. అలా కాకపోతే క్షీరోధన్వత్ ప్రదేశే దగ్గర మొదలుపెట్టి వనమాలి గదీశాంగి వరకు చదివితే సరిపోతుంది. కాబట్టి ప్రార్థనా శ్లోకాలంటే మేఘశ్యామం పీత కౌశేయవాసం శాంతాకారం భుజగశయనం అవి కూడా చదువుతాం. కాబట్టి మీరు ఆ ఒరవడిలో చదవండి. నేను చదువుతుంటాను, నాతో కలిపి చదివేయచ్చు. మీ అందరికీ విష్ణు సహస్రం వచ్చిందే కాబట్టి అది నేనని మీరు అనక్కర్లేదు. కానీ ఇది శృంగగిరి పీఠం. శృంగగిరి పీఠానికి దీనికి అభేదం. ఎందుకంటే అది తండ్రి, ఇది కొడుకు, అది బింబం, ఇది ప్రతిబింబం. కాబట్టి ఇక్కడ ప్రారంభం చేసి చదివేటప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు స్థాపించినటువంటి పీఠాల యొక్క శాఖలు కనుక ఇక్కడ మనం ఎప్పుడూ కూడా అద్వైత ప్రసిద్ధమైనటువంటి ఆచార్యులకి ముందు నమస్కారం చేస్తే తప్ప ఏదీ చేయకూడదు. గురువందనం చెయ్యాలి. కాబట్టి నేను మీతో మనవి చేశాను, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ముందు 2 శ్లోకాలు నేను చెప్తాను, మీరు అనండి. అన్న తర్వాత మనం విష్ణు సహస్రాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి ఇప్పుడు అనండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వేరొక మాట అనండి. అది 2 మాటలు అనాలి, ఒక సూర్యోదయం నుంచి ఇంకో సూర్యోదయం లోపల అని. కాబట్టి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దీంతో పాటు నాకు ఒక్క కోరిక ఉంది. మీరు నా కోరిక తీర్చగలిగితే నేను ఎంతో సంతోషిస్తాను. మీరు నాకు చేయగలిగినటువంటి ఉపకారం అంటే అదొక్కటే. మీరు దయచేసి అర్థం చేసుకోండి, నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. నాకు మీరు ఏ బహుమానాలు ఇవ్వక్కర్లేదు.
నేను ఏదో అది నోటి మాటగా చెప్తున్నవాడిని కాదు. నాకు నిజంగా రామకార్యం కన్నా, నాకు నిజంగా రామ కథ కన్నా నా జీవితంలో గొప్పది ఇంకోటి లేదు. అది చెప్పుకోవడం నా జీవితానికి చాలు. నాకు మీరు ఏదైనా ఉపకారం చెయ్యాలి అని అనుకుంటే నేను ఒకటి అడుగుతాను, మీరు అది చెయ్యండి. తోటకాచార్యకృతమైనటువంటి శంకరాచార్య స్వామి వారికి సంబంధించిన అష్టకం ఉంది. శంకరాచార్యుల వారి దేవాలయపు గోడ మీద ఉంటుంది. విదిత కిల్ల శాస్త్ర సుధా జల్లదే మహితోపనిషత్ కదితార్థనిధే అంటూ ఎంత గొప్పగానో ఉంటుంది. అది పంచిపెట్టారా? ఇచ్చారా దాన్ని? ఇంకా తయారవుతోంది. తోటకాష్టకం ఇక్కడ కూడా అందరికీ ఇవ్వండి, కొంచెం భారీగా తయారు చేయించి. ఆ తోటకాష్టకం మీ అందరికీ ఆ ప్రతులు అందుతాయమ్మా. మన అందరం కూడా శంకరాచార్య స్వామి వారి పీఠాల్లో ఒక మర్యాద ఉంటుంది. ఏంటంటే కార్యక్రమం అయిపోయాక శంకర భగవత్పాదులకి కూడా ఇక్కడ నీరాజనం ఇచ్చి మనం ఏం చేయాలంటే గురువందనం చిట్ట చివర అందరం కలిసి అలా చెయ్యాలి. ఎందుకంటే గురుపాదుకలకి చేసేటప్పుడు పై వస్త్రం లేకుండా చేస్తాం. కానీ విదితాకిల శాస్త్ర సుధాజలదే చెప్తే వంగి భూమిని ముట్టుకుంటాం కుడి చేత్తో. అది మీరు ఆ ప్రతులు అందిన తర్వాత నేను ప్రతిరోజు ఒక్క 4-5 రోజుల పాటు దాన్ని చదివించి నమస్కారం చేయిస్తాను. చక్కగా సుందరకాండ మధ్యలో అది అందే ప్రయత్నం చేస్తే ప్రతిరోజు మనం తోటకాష్టకంతో అందరం కంఠం కలిపి చదివి నమస్కరిస్తే ఇన్ని కంఠాలతో తోటకాష్టకం వింటే అదొక్కటే నేను కోరుకునేటటువంటి ప్రతిఫలం. ఇంతమంది కలిసి చదివితే నేను పొంగిపోతాను. ఇవాళ వెళ్ళేటప్పుడు అందరికీ తోటకాష్టకం ఇస్తారు, మీరు ఇంటి దగ్గర కూడా చదవండి. నేను 1-2 రోజులు పోయిన తర్వాత ప్రతిరోజు ఆ తోటకాష్టకం చేయిస్తాను. ఇంకెంత, ఇంకొక 14 రోజులేగా. 14వ రోజు పట్టాభిషేక సర్గ కాబట్టి 13 రోజులు ఏ ప్రసంగం ఉండేది. కాబట్టి సుందరకాండ, యుద్ధకాండ 7, 6, 13, 14వ రోజున పట్టాభిషేకమే. కాబట్టి చక్కగా మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని శంకర భగవత్పాదులకి తోటకాష్టకంతో నమస్కరిద్దాం. ఇప్పుడు మంచిదే, ఇవాళ ఇస్తున్నారా? ఇప్పుడు స్వామి ప్రార్థనా శ్లోకాలు చెప్పండి, శాంత కలిపి చెప్పండి. అమ్మ తొందర పడిపోయి ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి అలా వద్దు. అన్ని కంఠాలు ఒక్క కంఠంలాగే వినపడాలి. బయట వినేవాళ్ళకి అనుష్టుప్ ఛందస్సు ఎలా చలాలో అలాగే చదవండి అంతే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం కంఠం కలిపి చెప్పేసేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరతభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్తరినళినగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిః వియదసురనిలచ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్రం యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః భూతకృద్భూత బుద్ధావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వశివస్థాణుః భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్మనః
అనాధినిధనో ధాత విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశ పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్వస్తాస్తవిస్తస్తవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతద్ధనః ప్రభూతస్త్రికకుద్ధామా పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళ ప్రత్యయః సర్వదర్శనః అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషా కపిరమే ఆత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సంవితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోనిః శుచిశ్రవాః అమృత శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్ట్రశ్చతుర్భుజ భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేతా విశ్వయోని పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగీ వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్గమనో హంసः సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహः సంధాతా సద్ధిమాన్ స్థిరः అజో దుర్మర్షణः శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్వగ్రీవాచస్పతిరుదారదీః అగ్రనీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతः సంప్రమర్థనः అహః సంవర్తకో వహ్ని అనిలోధరణీధరः సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతः సాధు జహ్నుర్నారాయణో నరः అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్యుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः శృతిసాగరः సుభుజో దుర్ధరో వాంగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపస్సిపి విష్టప్రకాశనः ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనः బుద్ధస్పష్టాక్షరో మంత్రచంద్రాంశుర్భాస్కరద్యుతిః అమృతాంశోద్భవో భానుశశబిందుః సురేశ్వరः ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమः భూతభవ్యభవన్నాథ పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టः శిఖండీ నహుషో వృషः క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరः అచ్యుత ప్రదిత ప్రాణ ప్రాణదో వాసవానుజః స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురందరః అశోకస్తారణస్తారः శౌరः శౌరిర్జనీశ్వరः అనుకూలः శతావక్త పద్మీ పద్మనిభీక్షణः పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్
మహద్విబుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః ఉద్భవక్షోభణో దేవः శ్రీగర్భः పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్భిప్పశమస్పష్టతుష్టపుష్టసుభీక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణమ పృదు హిరణ్యగర్భస్యతృఘ్నో వ్యాప్తో వాయురదోక్షజః ఋతుః సుదర్శన కామ పరమేష్టి పరిగ్రహః ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్తావరస్తాను ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్తవిష్టో భూః ధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రే క్షమక్షామः సమీహనః యజ్ఞయుజ్యో మహేజ్యస్యాక్రతుః సత్రం శతాంగతిః సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సుహృతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః స్వాపనస్వశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీరత్నగర్భో ధనీశ్వరః ధర్మకృద్ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాతా కృతలక్షణః గభస్తినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వరః అక్కడే అందరి ఊపిరి ఒక్కసారే ఆగాలి. సోమ పోమృ తపస్సోమ పురుజిత్ పురుషత్తమః అన్నారనుకోండి, అని తీసే ఊపిరిలో ఇంకోళ్ళు చదవడం వినపడకూడదు. అందరి ఊపిరి వినపడుతూ సంధ్యారంభ విజృంభితం అంటారు శంకర భగవత్పాదులు. ఆ నిశ్శబ్దం మాట అవ్వాలి. అందరి ఊపిరి ఒక్కసారి తీయాలి తప్ప కొంతమంది ఊపిరి తీస్తుంటే కొంతమంది చదివితే తరుగుతున్నట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. అందరి ఊపిరి వినపడాలంటే అక్కడ అందరికీ నిశ్శబ్దం రావాలి. అలా చదవాలి ఏకకంఠంతో. అంటే అది గుర్తు. నిశ్శబ్దంలో కొంతమంది చదువుతున్నారంటే చెక్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఆప్ చేసుకోవాలని గుర్తు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ. హరి ఓం సోమ పోమృ తపస్సోమ పురుజిత్ పురుషత్తమః యోజయ సత్యసంధోదాశార్హ సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షీ ముకుందో అమిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహార్హ స్వాభావ్యోజితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కర మహామనాః భగవాన్ భగానందీవనమాలీ హలాయుధః త్రిసామాసామగస్సామా నిర్వాణం భేషజంభిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠాశాంతి పరాయణం శుభాంగశాంతిదస్రష్టా కుముద కువలేశయః గోహితో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతనః శరీ మా సర్వ సవక్షాః శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీకర శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వచ్ఛస్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంచయ భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః అర్చిష్మానర్చితకుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమః అంబో సూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహా హరిః కామదేవ కామపాల కామీకాంత కృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తిరనామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్టః సన్నివాసः సుయామునః భూతా వాసో వాసుదేవः సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధాపరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ఏకోనైకः సవక్కః కిం యత్తత్పదమనుత్తమం. తాడుందా? తాడు ఒక తాడు పట్టుకురండి ఇక్కడ. అమానీమానదో మాన్యోత్వామి త్రిలోకధృత్ సుమేధా మేధజోధన్యః సత్యమేధాధరాధరః తేజో వృషోద్యుతిధరः సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః చతుర్మూర్తిశ్చతుర్బాహుః చతుర్వ్యూహः చతుర్గతిః చతురాత్మా చతుర్భావः చతుర్వేద విదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనః అర్కో వాజసనిశృంగీ జయంతః సర్వవిజ్జయీ సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహృదో మహాగత్తో మహాభూతో మహానిధిః కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః సులభः సువృతः సిద్ధः శత్రుజిచ్ఛత్రుతాపనః న్యగ్రోధో దుంభరో శ్వద్ధశ్చాణూరాంధ్రనిషూదనः సహస్రాక్షిः సప్తజిహ్వः సప్తైధాः సప్తవాహనः అమూర్తిరనఘో చింత్యో భయక్రుద్ధయనాశనः అణుర్బృహత్ కృశస్థూలో గుణభృం నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్థ్య ప్రాగ్వంశో వంశవర్ధనః భారభృత్కదితో యోగీ యోగీశः సర్వకామదః ఆశ్రమశ్రమణక్షామः సువర్ణో వాయువాహనः ధనుర్వేదో దండో దమయితాదమః అపరాజితः సర్వసహో నియంతా నియమో యమః సత్యవాన్ సాత్వికः సత్యः సత్యధర్మపరాయణः ప్రియార్హోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధనః విహాయ స గతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః రవిర్విరోచనः సూర్యः సవితారవిలోచనः అనంతో హుతభుగ్భోక్తా సుఖదోనైకదోగ్రజः అనిర్విణ్ణः సదామర్షీలోకాధిష్టానమద్భుతः సనాతనతమః కపిలः కపిరవ్యయः స్వస్తిదత్ స్వస్తికృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణः అరౌద్రకుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః శబ్దాతిగः శబ్దసః శిశిరः శర్వరీకరः అక్రూరపేశలో దక్షో దక్షిణక్షమిణాంబరः విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణకీర్తనः
ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీరరక్షణ సంతో జీవన పర్యవస్థిత అనంతరూపోనంత శ్రీహిజితమన్యుర్భయాపహ చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశ అనాదిర్భుర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగత జననో జన్మాభిర్భీమో భీమపరక్రమ ఆధార నిలయో ధాతా పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పదాచార ప్రాణధ ప్రణవప్పణ ప్రమాణం ప్రాణనిలయ ప్రాణధృత్ ప్రాణజీవన తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగ భూర్భువస్వస్తరుస్తారः సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞప్రతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధనః యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవ చ ఆత్మయోని స్వయం జాతో వైఖానः సామగాయనః దేవకీనందనः స్రష్టా చితీశः పాపనాశనः శంఖభృంనందకీ చక్రీ శార్ంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యः సర్వప్రహరణాయుధः శంఖభృంనందకీ చక్రీ శార్ంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యः సర్వప్రహరణాయుధः శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణ ఐశ్వర్యశీలాధి అనవధికాతిశ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానా విధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజశంఖ పద్మనిధిభిః సదా శక్తిభిః ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోద సంభవాం అనుగ్రహపరాం బుద్ధిమనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మ నిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణుభక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవనాశినీం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షై శ్రీవిష్ణుఃకమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. అమ్మా, ఎంతో కష్టపడి అన్నం వండుకుని పులిహార చేసుకుని బూర్లు చేసుకుని వంకాయ కూర వండుకుని ఇన్ని చేసుకున్న తర్వాత హాయిగా తిని ఆస్వాదిద్దామనుకుని కూర్చునేటప్పటికి హఠాత్తుగా గబగబా బయలుదేరవలసి వచ్చి గబగబా అంతా నోట్లో కుక్కుని తిని బయలుదేరినటువంటి వాడు వండుకున్న దాన్ని ఎలా ఆస్వాదించలేడో అలా ఇంత ఇవాళ తెల్లవారుజామున బయలుదేరి వచ్చి మీ అందరూ కష్టపడి ఆ చందనం తీసి అలదడానికి ఈశ్వరుడికి ఇచ్చి తీరా చందన చర్చితుడైనటువంటి మూర్తిని దర్శనం చేసుకునేటప్పుడు తోసుకుంటే దానివల్ల ఏమిటి మనం దర్శనం చేసుకుని ఆనందం అనుభవిస్తాం?